రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు మంత్రులు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికే అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీలను చూడొద్దన్నారు. ఈ ఈవెంట్కు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు వస్తారని, తెలంగాణ గురించి ప్రపంచానికి ఇది మంచి అవకాశమన్నారు మినిస్టర్స్. సిరిసిల్లలోని సహకార విద్యుత్ సంఘాన్ని సోలార్ హబ్ గా మార్చడానికి ఇండో జర్మన్ ప్రాజెక్టు బృందానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనిపై డిపిఆర్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెస్ ను సోలార్ హబ్ గా మార్చడంపై పూర్తి వివరాలను హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మలకు వివరించింది ఇండో జర్మన్ ప్రాజెక్టు బృందం. ఇంధన సరఫరాను వికేంద్రీకరించడం, ఇంధన భద్రతను పెంచడం, ధరలను స్థిరీకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు ప్రతినిధులు. సెస్ పరిధిలోని 2,53,000 మంది వినియోగదారులను సోలార్ పవర్ ఉత్పత్తిదారులుగా మార్చగలమని చెప్పారు. మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడమే మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ఈవెంట్ తో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈవెంట్ కి 54 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామని, ఇందులో 50% ఈవెంట్ ప్రమోటర్స్, 50% టూరిజం శాఖ భరిస్తోందని చెప్పారు. రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీలను చూడొద్దని, ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. Total event expenditure estimated agreement concluded for 54 crores, out of which 50% by the promoting group and 50% by the state group, that is 27 crores. Majority of the money will be generated through the sponsorship. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆమోదకంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆఫీసర్స్ కాలనీలో 1,15,00,000 వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ప్రారంభించారు పొన్నం. బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్. వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయపరమైన విమర్శలు చేస్తా ఉన్నారు. అందరికీ ప్రగతి ఫలాలు అందించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బడ్జెట్ లో ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తే నల్గొండ జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. కాలువలు, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు 37 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. R&B శాఖకు 5,900 కోట్లు కేటాయించారని చెప్పారు. సాగునీరు అందిస్తున్నాం. ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దాదాపు 37 కోట్ల పైన చెల్లించడం జరిగింది. ఇంకా కూడా దాన్ని ఇంకా 200-250 కోట్లు ఖర్చు అయితే మొత్తం పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఈ డిసెంబర్ నాటికి 1,00,000 ఎకరాలు చెరువులు నింపి నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పూర్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అప్పులున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ సర్కార్ సీతారామ ప్రాజెక్టును పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను స్పీడప్ చేశామన్నారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నమాట నిజం కాదా? చిత్తశుద్ధితో 500 రూపాయలకి గ్యాస్ ముద్దిస్తున్న మాట నిజం కాదా? ఆనాడు పేదవాడికి జబ్బు చేస్తే 5 లక్షల వరకు ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం చేపిస్తున్న మాట నిజం కాదా? ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో 15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహిళలతో కలిసి డాన్స్ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా బస్సు ఓనర్లను చేశామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీతక్క. పేదలకు ఇల్లు ఇస్తాం, రైతులకు కూడా రైతు భరోసా కింద ఖచ్చితంగా మరి విడతల వారీగా ఇస్తున్నాం. కానీ పక్కన వేరే పార్టీ వాళ్ళు అధికారం పోయిందనే అక్కస్తోటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రైతు బంధు రూపంలో ఉన్న రైతు భరోసా కూడా 31 లోపు సీఎం గారు అందరికి ఇస్తా అని చెప్పారు. ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. ఆర్థికంగా ఎదగడానికి మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోందని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వరంగల్ దేశాయిపేటలో కొత్తగా నిర్మించిన ఉద్యోగినిల వసతి గృహంతో పాటు మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. ఎప్పుడైతే మహిళా సంఘాలు ఏర్పడి మీరు కొంత పొదుపు స్టార్ట్ చేసి మీరు కూడా సమాజంలో ఒక భాగస్వాములై, కుటుంబ బాధ్యతలో కూడా మీరు భాగస్వాములై
అంతకుముందు పసుపు తాళ్ళు తప్పితే మన మెడల్లో ఏ ఉండేటివో ఇప్పుడు దాదాపుగా 99% మహిళల మెడల్లో బంగారు గొలుసు తప్పితే వేరే గొలుసు ఉండడం లేదు. దానికి కారణం ఏంటి? ఈరోజు మీకు మీరుగా సంపాదించుకుంటున్నారు, మీకు కావలసినవి చేయించుకుంటా ఉన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉత్తమ్.